ఓం శ్రీమాత్రే నమః. బంధాలు బలపడేందుకు అంటే ఎక్కడనైనా కుటుంబంలోనైనా సరే, మనం చేసేటువంటి ఆఫీసుల్లోనైనా, కార్యాలయంలోనైనా, మానవ సంబంధాల్లో పగుళ్ళు ఏర్పడకుండా ఉండేందుకు, ఒకవేళ ఏర్పడినటువంటి పగుళ్ళు మరింత పెరగకుండా ఉండేందుకు బంధాలను ఏ విధంగా బలపరుచుకోవాలి అంటే, ఫస్ట్ వన్ను నేనే గొప్పవాడిని, నేనే ఉత్తముడను అనే అహంభావాన్ని వదిలేయాలి. ఈగోను వదిలేసేయాలి. అర్థం పర్థం లేకుండా ఆయా విషయాలను గురించి తెలుసుకోకుండా మాట్లాడుతూనే ఉండడాన్ని వదిలేయాలి. అంటే లూజ్ టాకింగ్‌ను వదిలేసేయాలి. ఏ విషయాన్నైనా, సమస్యనైనా నాజూగ్గా పరిష్కరించండి. పట్టు విడుపులతో ప్రవర్తించండి. కొన్ని సమయాల్లో కొన్ని సంకటాలను ఓర్చుకోక తప్పదనే విషయాన్ని గ్రహించండి. మీరు చెప్పినదే సరైనది, చేసినదే సరైనది అంటూ వాదోపవాదాలను చేయొద్దు. సంకుచిత స్వభావాన్ని దూరంగా తరిమివేయండి. ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయాలను గురించి పరిశీలించకుండా ఇక్కడ విన్న విషయాన్ని అక్కడ చెప్పడం, అక్కడ విన్న విషయాన్ని ఇక్కడ చెప్పడాన్ని వదిలేయండి. ఎదుటి వారి కంటే మీ గురించి మీరే ఎప్పుడూ గొప్పగా భావించుకుంటూ గర్వించొద్దు. అత్యధికంగా అవసరాలకు మించి ఆశపడవద్దు. అందరి దగ్గర అన్ని విషయాలను, ఆయా విషయాలకు వాళ్లకు సంబంధం ఉందో లేదో చెబుతూ ఉండిపోవద్దు. వింటున్న అన్ని విషయాలను నమ్మవద్దు. చిన్న విషయాలను పెద్దవిగా మార్చేయవద్దు. మీ అభిప్రాయాల పట్ల ఉడుంపట్టుతో ఉండిపోకుండా కొంచెం పట్టు విడుపులతో ముందుకు సాగండి. ఎదుటివారి అభిప్రాయాలను, పనులను, జరుగుతున్న సంఘటనలను తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఎదుటివారికి తగిన గౌరవ మర్యాదలను అందించడంలో, సరైన తీయనైన మాటలను ఉపయోగించడం మర్చిపోవద్దు. చిరునవ్వులను చిందించడానికి, కొన్ని ప్రేమపూర్వక మాటలు మాట్లాడేందుకు కూడా సమయమే లేనట్లుగా ప్రవర్తించవద్దు. సంభాషణలో, ప్రవర్తనలో కఠినమైన పదజాలాన్ని, అవసరం లేని భావనలను వ్యక్తీకరించడాన్ని వదిలేసి అనుకువతో మర్యాదపూర్వకంగా మాట్లాడటాన్ని అలవాటు చేసుకోండి. అప్పుడప్పుడు నేరుగా కలుసుకొని మనస్సు విప్పి మాట్లాడండి. సమస్యలు ఎదురైనప్పుడు ప్రప్రథమంగా ఇతరులే అడగాలని ఎదురుచూస్తూ ఉండిపోకుండా మీరే సమస్యలను పరిష్కరించుకునేందుకు రంగంలోకి దిగండి. ఈ విధంగా మనము చేయడం వలన బంధాలనేటువంటివి ఎల్లప్పుడూ కొనసాగించుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.